తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ డిసెంబర్ మాసం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలని ఈ రాశుల వారికి అందించబోతుంది, ఈ విషయాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందు నవగ్రహాల సంచారం ఎలా ఉంది, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా నవగ్రహాలు ఈ ద్వాదశ రాశుల్లో డిసెంబర్ నెలంతా ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. రవి వృశ్చిక రాశిలో ఉంటారు, అలాగే బుధుడు కూడా వృశ్చిక రాశిలో ఉంటారు, శుక్రుడు మనకి మకర రాశిలో ఉంటారు, గురువు వృషభ రాశిలో ఉంటారు, శని స్వస్థానమైన మనకి కుంభరాశిలో ఉంటారు, అలాగే రాహు మీన రాశిలో ఉంటారు, కేతు మనకి కన్యా రాశిలో ఉంటారు. ఇంకా ఆఖరిగా మనం కొంచెం ముఖ్యంగా ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే కుజుడు. సాధారణంగా కుజుడు 45 డేస్కి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారండి. అనుకోకుండా మనకి 20 అక్టోబర్ నుంచి కుజుడు నీచ స్థానంలో కర్కాటకలో ఉన్నాడు. అది వక్రగతి అని మళ్ళీ స్ట్రైట్ కానీ అన్నీ కలిపి ఓవరాల్గా మనకి జనవరి 20 తారీఖు దాకా కుజుడు నీచలోనే ఉంటాడనమాట. సో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. సో కుజుడు అసలు దేనికి కారకుడు కూడా ఒకసారి తెలుసుకుందాం. కుజుడు మామూలుగా ఈ ఎలక్ట్రికల్ ఏమన్నా కూడా ఎలక్ట్రికల్ కానివ్వండి, షార్ట్ సర్క్యూట్ కానివ్వండి, ఈ ఫైర్ క్రాకర్స్ కానీ, ఫైర్ ఏదైనా అంటుకోవడం కానీ, అలాగే సెక్యూరిటీ ల్యాబ్స్ అవ్వడం కానీ, సెక్యూరిటీ పరంగా ఏదైనా జరగడం కానీ, అలాగే బాంబు దాడి పడడం కానివ్వండి, అలాగే మనకి వెహికల్ యాక్సిడెంట్స్, ముఖ్యంగా వెహికల్ యాక్సిడెంట్స్ చాలామందికి అవుతూ ఉంటాయి, అది కానివ్వండి. అలాగే పోలీసుల వాళ్ళు కూడా అనవసరంగా ఫైరింగ్ జరగడం, పోలీసులు కూడా కొంతమంది చనిపోవడం కానివ్వండి, అంటే వాళ్ళకి చాలా గాయాలు అవడం కానివ్వండి, ఇలా అన్నీ కూడా జరుగుతుంటాయి. అంటే కుజగ్రహం బాగలేకపోవడం వల్ల జరిగే మామూలుగా కుజుడు రాహుతో కలిసిన, కుజుడు నీచలో ఉన్న ఇవన్నీ జరుగుతాయండి. అలాంటి కుజుడే ప్రస్తుతం గోచారీత్యా మొత్తం ప్రపంచం అంతా కూడా కుజుడు మార్స్ అనేవాడు నీచ స్థానంలో ఉన్నాడు. మనకి జనవరి 2025 21వ తారీఖు దాకా నీచలో ఉంటాడు. కాబట్టి అప్పటిదాకా మనకి ఖచ్చితంగా ఇలా ఇవన్నీ ఈ ఫీల్డ్లో ఎవరైతే పనిచేస్తున్నారో సెక్యూరిటీ రిలేటెడ్ కానివ్వండి, అలాగే ఇండస్ట్రీస్లో వర్కర్స్ కానివ్వండి, ఫ్యాక్టరీస్లో వర్కర్స్ కానివ్వండి, అంటే వర్కర్సే కదా ఈ ఇంజిన్స్తో వాటి దగ్గరగా ఉంటారు. ఎక్కడైనా సరే ప్రొడక్షన్ జరిగే చోట వర్కర్స్కి ఇలాంటివన్నీ జరిగేందుకు అనవసరంగా వాళ్ళకి క్షతగాతులు అవడం కానీ, యాక్సిడెంట్స్ అవడం కానీ, నా కాలు చేయన ఇబ్బంది అవడం కానీ, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి కుజుడు నీచలో మటుకు ఖచ్చితంగా మనకి జనవరి 2025 వరకు ఉంటుంది. కాబట్టి కర్కాటకంలో ఉన్నటువంటి ఈ కుజుడి ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ఉంటుంది? దాని ప్రభావం ఎక్కువగా మనకి కర్కాటక రాశి, మెయిన్గా సింహరాశి ప్లస్ మీన రాశి. ఎందుకంటే కర్కాటక రాశికి యోగకారకుడు అయ్యాడు, మనకి సింహరాశికి యోగకారకుడు అయ్యాడు, అలాగే మీన రాశికి యోగకారకుడు అయ్యాడు. కర్కాటక రాశి కంటే పంచమ దశమాధిపతి అయ్యాడు, సింహరాశి కంటే చతుర్థ భాగ్యాధిపతి అయ్యాడు, మీనానికంటే ద్వితీయ భాగ్యాధిపతి అయ్యాడు. కాబట్టి ఈ 3 రాశులు మటుకు జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మిథున రాశిలోకి ఏ నక్షత్రాల సమూహం వస్తుంది, అలాగే ఈ డిసెంబర్ మాసం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునరస్ 1, 2, 3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మిథున రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం రాశ్యాధిపతి అయిన బుధుడు 6వ స్థానంలో ఉండడం వలన బాగా హార్డ్ వర్క్ చేయాలి. అలాగే అదృష్ట కారకుడు ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు అండి. దీనికి అతను కూడా అష్టమంలో ఉన్నాడు, సో మిశ్రమంగా ఉన్నాడు. హార్డ్ వర్క్ చేసే గ్రహం రాశ్యాధిపతి 6వ ఇంట బుధుడు ఉండడం, మిథున రాశికి యోగకారకుడైన శుక్రుడు అష్టమ స్థానంలో మీడియంగా ఉండడం, అలాగే దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహమైన గురువు వేరే స్థానంలో ఉండడం. సో అన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి, అన్నీ కూడా 40% ఉన్నాయి. హార్డ్ వర్క్ కానీ, అదృష్టం కానీ, దైవబలం కానీ. సో ఈ 3 కూడా పెంపొందించుకోవాలి. ఈ నెల్లాడు కూడా మౌనంగా ఉండడం ఉత్తమం. ఏ పని చేసినా కలిసి రాదు, శ్రమ కాలం ధనం వ్యర్థానికి అవకాశాలు ఉన్నాయి, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి, షూరిటీస్ పెట్టకూడదు, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకూడదు, మధ్యవర్తిత్వం వహించకూడదు, అనారోగ్యం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్ కూడా కొంతమంది శత్రువులుగా మారేందుకు అవకాశాలు ఉన్నాయి. సో మనం మౌనంగా ఉండడం ఉత్తమం. ఏ మాట అన్నా కూడా అది వేరేగా వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. అంటే ఇంట్లో వాళ్ళతో వాళ్ళ సఖ్యత ఎలా ఉంటుంది? ఇంట్లో వాళ్ళ సఖ్యత కూడా ఇంతే అండి. ఎందుకంటే ఎప్పుడైతే గురుబలం అనేది తక్కువగా ఉందో, అలాగే ముఖ్యంగా మనకి అదృష్టం అనేది తక్కువగా ఉందో, అలాగే హార్డ్ వర్క్ తక్కువగా ఉందో, దైవబలం అన్నీ కూడా తక్కువగా ఉన్నాయి. ఒకటైనా శని బలం మటుకు బాగానే ఉంది. ఎందుకంటే మిథున రాశి అధిపతి బుధుడు, శని బుధుడు మిత్రులు కాబట్టి భాగ్యస్థానంలో శని స్వస్థానంలో ఉన్నాడు. కాబట్టి శని యొక్క బలం బాగుంది. శని బలం బాగుండడం వల్లనే ఆరోగ్య ఆయుష్ బాగుండడం.
ఉద్యోగస్తులకు బాగానే ఉండడం, అలాంటివన్నీ పర్వాలేదు. కానీ మిగతా అన్నీ కూడా కొంచెం బాగా కష్టపడితే కానీ పనులు జరగకపోవడం, నిందలు పడడం, డబ్బు ఖర్చు అయిపోవడం, శ్రమ కాలం వృధా అయిపోవడం, ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం, ముత్యం గురించి చెప్పుకున్నాం, అలాగే కెంపు గురించి చెప్పుకున్నాం, అలాగే పగడం గురించి. పగడం అంటే కుజుడికి సంబంధించిన గ్రహం అండి. సాధారణంగా అందరూ కూడా పగడం పెట్టించేస్తుంటారు అందరికీ. అలా పగడం అందరూ పెట్టేసుకోకూడదు. ఆడపిల్లలు సాధారణంగా జాతరీత్యా చాలా జాగ్రత్తగా చూడాలి, ముఖ్యంగా ఆడపిల్లలకి. అంటే చాలా మంది ముత్యం పగడం ఈ రెండు కూడా ఎవరైనా పెట్టేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ముత్యం పెట్టుకోవచ్చు కానీ పగడం పెట్టుకోకూడదండి. అమ్మాయిలు సాధారణంగా పెళ్ళి అవ్వాలంటే అమ్మాయిలకి ప్రతి అమ్మాయికి భర్త కారకుడు కుజుడు అవుతాడు. అలాంటి కుజుడు పెళ్ళి అయిన తర్వాత మంగళసూత్రంలో వేయిస్తారు. మంగళసూత్రంలో మనకి పగడాలు వేయిస్తారు, ముత్యం వేస్తారు. ముత్యం అనేది ఏంటంటే చల్లగా ఉండాలని. కుజుడు భర్త కారకుడు పగడం వేస్తారు, చల్లగా భర్త ఉండాలని చెప్పి అవి రెండు వేయిస్తారు. పెళ్ళికి ముందే మీరు వేసుకున్నారనుకోండి, పెళ్ళి ఆగిపోతుంది, పెళ్ళి జరగదు, డిలే అవుతుంది, బ్రేక్ అవుతుంది, కుదిరిపోయిన పెళ్ళి ఆగిపోతుంది. కుజుడు అంటేనే బ్రేక్స్. ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంతో బ్రేక్స్ ఉంటాయి. బుధుడితో కలిసారనుకోండి ఎడ్యుకేషన్ బ్రేక్స్ ఉంటాయి. అలా ఏ గ్రహంతో, రాహుతో కలిసారనుకోండి యాక్సిడెంట్స్ అవుతాయి, కేతుతో కలిసారనుకోండి విరక్తి వైరాగ్యం ఉంటుంది, శనితో కలిసినా కూడా యాక్సిడెంట్స్ ఉంటాయి. అలా ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహాన్ని యొక్క ఇది ఇస్తుంది అన్నమాట. కాబట్టి కుజుడిని అస్సలు మనం ఏదైతే ఆ పగడం ఉందో ముందే అసలు మనం పెట్టుకోకూడదు. బాగా అనారోగ్యంగా ఉండేవాళ్ళు, బాగా గైనిక్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, లేడీస్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, లేడీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కుజుడు వీక్గా ఉండడం వలన ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కుజుడు సంబంధించిన ప్లానెట్ ఆ గ్రహం అయినా మనం పగడం పెట్టుకోవాలి. నేను అందరూ పెట్టుకోకూడదు. కుజుడు ఆల్రెడీ 100 ఉన్నాడు, వాడు పెట్టుకోవడం వల్ల ఇంకా అగ్రెసివ్గా మాట్లాడడం, దెబ్బలాడడం, యుద్ధ వాతావరణం సృష్టించడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో వాడిని కూల్ చేయాలంటే వాళ్ళకి ముత్యం పెట్టాలి. కుజుడు ఆల్రెడీ 100 ఉచ్చలో ఉన్నాడు, స్వస్థానంలో ఉన్నాడు, వాడికి పెట్టక్కర్లేదు. నీచలో ఉన్నా కూడా చూసి జాగ్రత్తగా పెట్టాలి. అందుకే ఇది మటుకు ఖచ్చితంగా ఒక మంచి ఆస్ట్రాలజర్ని అడిగే పెట్టుకోవాలో అక్కర్లేదు, చూసి పెట్టుకోవాలి. అమ్మాయిలు అయితే మటుకు 100% చెప్తున్నానండి, ముందుగా పగడం పెట్టుకుంటే మటుకు ఖచ్చితంగా పెళ్ళిళ్ళు ఆగిపోవడం, బ్రేక్ అవ్వడం, డిలే అవ్వడం, కుదిరిన సంబంధం కూడా క్యాన్సిల్ అవ్వడం, గడప దాకా వచ్చిన ప్రతి ఒక్క స్త్రీ పెట్టుకోవచ్చు. అది మామూలుగా చిన్నది పెట్టిస్తారు అంతే. మెయిన్గా పెద్దది 3 క్యారెట్స్ 4 క్యారెట్స్ ఇంత పెట్టాలి అంత పెట్టాలి అని పెట్టి. అంటే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పూసలతోటి మాల్ లాంటిదే చేయించుకుంటారు. పర్వాలేదు, ఎప్పుడైనా పెట్టుకుంటే పర్వాలేదండి. డైలీ పెట్టుకోవడం అలానే ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టోన్ ఉంది, మనం చెక్ సంతకం పెడుతున్నాం, ఒక అగ్రిమెంట్ అవుతున్నాం, ఒక ఇల్లు కొంటున్నాం, ఒక బండి కొంటున్నాం, చెక్ సంతకం చేసి చెక్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. సో మన స్టోన్ పెట్టుకోవడం అలానే ఇది నిజంగా ముందుకు వెళ్ళొచ్చా వద్దా అనేది అది కూడా చెప్తూ ఉంటుంది, ఆపుతుంది. ఒకవేళ వద్దంటే అది ఆపేస్తుంది. 10% ఏదైనా గుర్తుపెట్టి, ఎనీ రెమెడీ 10% యాడ్ చేయగలదు, అంతేగాని 100% యాడ్ చేయలేదు. దాన్ని మన జాతకం 70% బాగుందనుకోండి, రెమెడీ ద్వారా, ఏ దేవుని పూజించడం ద్వారా, ఏ జపం చేయించడం ద్వారా, ఏ స్టోన్ పెట్టుకోవడం ద్వారా, ఏ వారం ఉపవాసం ఉండడం ద్వారా, ఇలా అన్నీ కూడా కలిపి ఓవరాల్గా అన్ని పరిహారాలు మీరు పాటించినా 10% యాడ్ చేయగలదు. సో నిజమైన కరెక్ట్ స్టోను, కరెక్ట్గా మన జాతకరీత్యా మనం పెట్టుకోవాల్సిన స్టోనే పెట్టుకున్నాం అనుకోండి, మనకి 10% యాడ్ అవుతుంది. మనం పెట్టాలా వద్దా సంతకం, అగ్రిమెంట్ ముందుకు వెళ్ళాలా వద్దా, అది కూడా మనకి చేయిస్తుంది అన్నమాట. కాబట్టి పగడం అందరూ పెట్టుకోకూడదు, జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ముఖ్యంగా నీచలో ఉంది కదా అని పెట్టుకోకూడదు, అలాగే ఉచ్చలో ఉందని కానీ పెట్టుకోకూడదు. వాళ్ళకి ఉపయోగపడుతుందో లేదో చూసి పెట్టుకోవాలి. గురుగారు, మరి 9వ స్థానంలో ఉన్నటువంటి శని ఎటువంటి ఫలితాలను అందిస్తున్నారు వీడికి, అలాగే ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుంది ఈ మాసం వీడికి? ఉద్యోగస్తుల మటుకు బాగానే ఉంటుందండి. అంటే చిన్న ఒడిదుడుకులు ఉన్నా కూడా ఉద్యోగస్తులకి ముఖ్యంగా మెయిన్ కారకుడు గ్రహం అయిన శని చాలా బాగున్నాడు కాబట్టి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి భాగ్యస్థానంలో శని ఉన్నందుకు ఏంటని అడిగారు, అది ఆరోగ్యం ఆయుష్. శని మళ్ళీ ఆరోగ్యం ఆయుష్ కూడా కారకుడు అయ్యాడు కాబట్టి స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి. మిథున రాశికి మిత్ర రాశి కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి వ్యయ స్థానంలోనే గురువు ఉన్నాడు, ఎటువంటి ఫలితాలను ఇస్తాడు? వీడు కూడా అంతే అండి. వృషభ రాశిలాగా గురువు బలమే తక్కువ ఉంది కాబట్టి గురువు సంబంధించిన పరిహారాలే పాటించాలి. గురువు అంటే మనకి ఇందాక చెప్పుకున్నట్టు దత్తాత్రేయ స్వామిని ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి టెంపుల్కి గురువారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఆయన సంబంధించిన అర్చన కానీ అభిషేకం కానీ ఏమంటే కూడా అది కూడా చేయిస్తే మంచిది. అలాగే ఇంకా బలం లేకపోతే కూడా ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తాను, దోషం మొత్తం తొలగిపోతుంది. ఈ నవగ్రహాల అనుగ్రహం పొందడానికి ఏ దైవాన్ని మెయిన్గా ఆరాధన చేసుకొని ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించాలంటే? వీళ్ళు మటుకు ముఖ్యంగా ఈ దత్తాత్రేయ స్వామిని పట్టుకోవాలండి. గురుబలం కావాలి. ఎందుకంటే ఈ ఒక్కరోజు కాదు, మళ్ళీ ఇంకా
2026 మే దాకా గురుబలం లేదు మిథున రాశి. సో ఖచ్చితంగా అప్పటిదాకా ఉండదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం ఫిక్స్డ్గా మళ్ళీ ఉపవాసం మిథున పెట్టుకోవడం, రాశిలోకి గురువు వస్తాడు. మళ్ళీ రాశిలోనే ఉంటాడు కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం, దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, ఇలా ఈ అనార్థం చేస్తూనే ఉండాలి. చేస్తే అప్పుడు కాస్త దైవబలం పెరుగుతుంది. విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, విదేశీయానం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, మిథున రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.